Hello everyone, welcome to Soul Explore with Divya. Welcome to Goa's hidden gem, the beautiful Turtle Beach. Let's explore this peaceful destination. ఇది గాల్గిబాగా అనే ఏరియా దగ్గర ఉంది. సో అందుకే ఇక్కడ లోకల్ పీపుల్ దీన్ని గాల్గిబాగా బీచ్ అని కూడా అంటారు. సౌత్ గోవాలోని కానకొన్న తాలూకాలో ఉంటుంది ఈ బీచ్. పలోలిం బీచ్ నుండి రఫ్లీ ఒక 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది. ఆగొండ బీచ్కి కూడా దగ్గరలో ఉంటుంది. ఈ బీచ్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. మేము ఎన్ఐటి గోవా నుండి స్టార్ట్ అయినాం. మీరు మడగాం నుండి స్టార్ట్ అయినట్టయితే కనుక త్రూ కుంకోలిం నుండి వెళ్ళాలి. మడగాం టు 40 కిలోమీటర్స్ వస్తుంది బీచ్. డబలిం ఎయిర్పోర్ట్ నుండి ఒక 60 to 65 కిలోమీటర్స్ వస్తుంది. మీరు పలోలిం బీచ్ కనుక వెళ్ళినట్టయితే నియర్లీ 7 to 8 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది కూడా చూసేయచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గోవాలో ట్రైబల్స్ ఇలా రోడ్ సైడ్కి స్టాల్స్ పెట్టి వెజిటేబుల్స్ అమ్ముతుంటారు, లోకల్ గౌటీ వెజిటేబుల్స్ని. నియరెస్ట్ రైల్వే స్టేషన్ కానకొన అరౌండ్ 10 కిలోమీటర్స్ వస్తుంది. నియరెస్ట్ బస్ స్టాప్ ఆల్సో కానకొన ఆరు పలోలిం ఏరియా నుండి కూడా వెళ్ళొచ్చు. లోకల్ ఆటోస్ అండ్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సౌత్ గోవా జర్నీలో నేచర్ బ్యూటీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. గాల్గిబాగ్ వెళ్ళడానికి ఇక్కడ సైనింగ్ బోట్స్ కూడా ఉన్నవి. ఇక్కడ నుండి సర్వీస్ రోడ్ స్టార్ట్ అవుతుందండి. ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంతే. నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఫోటోషూట్స్కి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. దీన్ని టర్టల్ బీచ్ అని ఎందుకంటారంటే ఆలివ్ రిడ్లీ టర్టల్స్ ఇక్కడికే వచ్చి వాటి గుడ్లను పెడతాయండి. సో అందుకే ఈ బీచ్ని టర్టల్ బీచ్ అని అంటారు. తాబేళ్ళు, ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సీ టర్టల్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం జూమ్ చేసి, మోస్ట్లీ నవంబర్ టు మార్చ్ వరకు ఇక్కడ నెస్టింగ్ సీజన్ అని అంటారండి. ఆ టైంలోనే తాబేళ్ళు బయటకు వచ్చి గుడ్లు పెడతాయి. సో వాటికంటూ కొంచెం ప్రొటెక్ట్ చేస్తారండి ఇక్కడ, వాటి ఎగ్స్ సేఫ్గా ఉండడానికి. బీచ్ అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంటుంది. ఈవినింగ్ వాక్కి పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ సన్సెట్ చాలా ఫేమస్ అండి. స్కైలో ఆరెంజ్ పింక్ షేడ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కానీ నార్మల్గా మేము ఆగస్ట్లో ఆఫ్టర్నూన్ అండి విజిట్ అయింది. సో ఇప్పుడు ఏమీ లేదు చూపించడానికి. ఈవినింగ్ ఆఫ్టర్ 4 సన్సెట్ చాలా బాగుంటుందండి. సో మేము విజిట్ అయిన ఈ టైంలో మాత్రం తాబేళ్ళు ఏమి లేవండి. నవంబర్లోనే స్టార్ట్ అవుతుందట బయటకు రావడం. మీరు సౌత్ గోవా కనుక వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బీచ్ స్విమ్మింగ్కి ఇంకా వాటర్లో ఆడుకోవడానికి సూటబుల్ కాదండి. ఈ బీచ్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.